హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా బ్యాన్ఫ్ ట్రిప్లో డే 3. ఈరోజు మేము అథబాస్కా గ్లేషియర్ మరియు అందమైన ఎమరాల్డ్ లేక్ చూద్దామని ప్లాన్ చేశాము. పదండి మరి చూద్దాం. గైస్, ఇప్పుడే ట్యాంగిల్ క్రీక్ వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చాము. ఇది ఐస్ ఫీల్డ్స్ పార్క్వే రోడ్డు పక్కనే ఉంటుంది. ఆపోజిట్ సైడ్ పార్కింగ్ ఉంటుంది. ఆపోజిట్ సైడ్ పార్క్ చేసి ఇప్పుడే ఈ ఫాల్స్ చూడటానికి వచ్చాము. ఇది 114 మీటర్ల ఎత్తు ఉంటుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడండి. గైస్, ఇప్పుడే మేము కొలంబియా ఐస్ ఫీల్డ్ దగ్గరికి వచ్చాము. కొలంబియా ఐస్ ఫీల్డ్ అనేది ఉత్తర అమెరికాలోని రాఖీ పర్వత శ్రేణులలోకెల్లా అతిపెద్ద మంచు క్షేత్రం. ఈ మంచు క్షేత్రం దాదాపు 325 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. ఇక్కడి మంచు పొరల లోతు కొన్ని చోట్ల 100 మీటర్ల నుంచి 365 మీటర్ల వరకు ఉంటుంది. వచ్చే పర్యాటకులు ప్రధానంగా 2 అట్రాక్షన్స్ని ఇష్టపడతారు. ఫస్ట్, ఐస్ ఎక్స్ప్లోరర్ టూరు. ఐస్ ఎక్స్ప్లోరర్ అని పిలిచే ఒక ప్రత్యేకమైన భారీ బస్సు ఉంటుంది. పర్యాటకులను నేరుగా అథబాస్కా గ్లేషియర్ పైకి తీసుకువెళ్తుంది. అక్కడ మంచు మీద నడుస్తూ ప్రవహించే స్వచ్ఛమైన నీటిని తాగే అవకాశం లభిస్తుంది. రెండవది కొలంబియా ఐస్ ఫీల్డ్ స్కై వాక్. ఇది లోయకు దాదాపు 280 మీటర్ల ఎత్తులో నిర్మించిన ఒక సుదీర్ఘమైన గాజు వంతెన. దీనిపై నిలబడి చూస్తే చుట్టూ ఉన్న భారీ పర్వతాలు, లోయలు మరియు గ్లేషియర్ల అద్భుతమైన దృశ్యాలు కనిపిస్తాయి. గైస్, ఇప్పుడు గ్లేషియర్ చూడటానికి వెళ్తున్నాము. That's what I like to hear. So, my name is Logan. I will be the one taking you out to the glacier today. Seatbelts are on, or else that G-force will have you fly into the back. We would be looking at 165 square kilometers of ice. That's roughly 120 square miles, or about the same size as... గైస్, చూడండి, ఇప్పుడు ఇక్కడి వరకు వెళ్ళాలి. ఆ బస్సెస్ ఎంత చిన్నగా కనిపిస్తున్నాయో. మేము ఇప్పుడు వెళ్తున్నాము బస్సులో. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఈ గ్లేషియర్ ఎంత పెద్దగా ఉందో. Alright, so we have almost made it to the... Okay, so there's actually a few hands going up. Not a majority by any means, but maybe slightly above average from when I normally ask that. So I have some really good news for everyone though.
What if I told you that the moment we reach the bottom of that hill, we actually, because there's lots of debris underneath, but then it's also a mix of forest fire ash as గాలి. you're very welcome. థ్యాంక్ యూ సో మచ్. రా రా రా. ఏది హనీ? ఇక్కడ రా. వావ్, కల్పన. హనీ హనీ శిఖ. చలి చలి. ఏమని చెప్పను, మాటలు లేవు. మంచు కొండల్లో ఉండవు. పడిపోతావు. పట్టుకో. రండి రండి రండి. ఇప్పుడే గ్లేషియర్ మీదకి వచ్చాము. చూడండి అసలు ఈ లొకేషన్. పాట పాడు. చూడండి ఇక్కడ ఐస్ హ్యూమన్ హైట్ కన్నా ఎక్కువ ఉంది. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత పెద్ద గ్లేషియరో ఇది. పాస్ తీసి కొత్తదా తీసి పట్టుకొద్దులే అంతే. అమ్మ పైకి పైకి కాదు ఇంకా గాలి. అమ్మ పైకి పైకి కాదు ఇంకా గాలి ఎక్కువ ఉంది. వీడియో తీసా. పట్టు. అథబాస్కా గ్లేషియర్. వండర్ఫుల్, అమేజింగ్. వద్దొద్దు ఉంచు. So cold. లోపలికి పెట్టి చెయ్యి. ఎంత చలిగుందా. సో కోల్డ్, సో కోల్డ్. గ్లేషియర్ వాటర్ ట్రై చేశాను, చాలా ఫ్రెష్గా ఉన్నాయి. Shika, how is the water? You like it? Okay. గాలి గాలి గాలి. Oh, yeah.
పద. హలో ఫ్రెండ్స్, ఇప్పుడు స్కై వాక్కి వాక్ చేస్తున్నాము. కొలంబియా ఐస్ ఫీల్డ్ టూర్ అయిన తర్వాత అదే బస్సులో ఇక్కడికి తీసుకొచ్చారు మమ్మల్ని. పక్కన వ్యాలీ ఉంది, ఆల్మోస్ట్ 300 మీటర్స్ డౌన్. అసలు ఈ బ్యూటిఫుల్ వాక్ అయితే సూపర్ ఉంది అసలు. Daddy, they're going. గైస్ ఇక్కడ కనిపించే ప్రతి మౌంటైన్ అప్రాక్సిమేట్లీ 3500 మీటర్స్, అంటే 3.5 కిలోమీటర్స్ హైట్ ఫ్రమ్ సీ లెవెల్. అంటే ఊహించుకోండి ఎంత పెద్దగా ఉన్నాయో. బట్ మనకి కెమెరాలో చాలా చిన్నగా కనిపిస్తున్నాయి, బట్ అవి చాలా చాలా హైట్లో ఉన్నాయి. Mountain goats, they are always white. That's the best way to recognize them from each other. నేపాల్ బయట గంగా నది కూడా అంతే. అదే కదా. ఏం లేదు నాన్న, జస్ట్ వాటర్ ఉంది. Daddy, I want to touch rock. సరే నాన్న, టచ్ They're చేసా. over there. సరే టచ్ చేయి. You need to come. సీరియస్ అని గైస్, ఇప్పుడే స్కై వాక్ మీద వాక్ చేస్తున్నాము. ఓ గాడ్, అదిరిపోయింది. వా, సూపర్ ఎక్స్పీరియన్స్ ఇది మాత్రం. అని సరిగ్గా నిల్చా. It's so breathtaking. I feel బ్రెత్ టేకింగ్. I'm like on it. యా.
గైస్ ఇప్పుడే ఎమరాల్డ్ లేక్ వచ్చాము. ఇక్కడ కార్ పార్క్ చేసి జస్ట్ వాక్ చేస్తున్నాం ఇప్పుడే. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రసిద్ధి చెందిన ఎమరాల్డ్ లేక్ కెనడాలోని యోహో నేషనల్ పార్క్లో ఉంది. ఇక్కడ వాటర్ కలర్ చూసారా, చాలా గ్రీన్గా ఉంది. సో పేరుకు తగ్గట్టుగానే ఈ ఎమరాల్డ్ లేక్లో వాటర్ చాలా పచ్చగా ఉంటుంది. ఈ లేక్ చుట్టూ 5.2 కిలోమీటర్స్ పొడవైన ఒక ట్రైల్ ఉంది. మేమైతే ట్రైల్ వాక్ చేయట్లేదు, జస్ట్ ఈ లేక్ చుట్టూ ఒకసారి తిరిగేసి వెళ్దామని అనుకుంటున్నాము. ఇక్కడ వేసవిలో కనోయింగ్ చేయడానికి చాలా ఇష్టపడతారు. ఈ సరస్సు చుట్టూ హైకింగ్ చేయడం కూడా చాలా పాపులర్. గైస్ ఇప్పుడే న్యాచురల్ బ్రిడ్జ్ దగ్గరికి వచ్చాము. ఎమరాల్డ్ లేక్కు వెళ్ళే దారిలోనే అదే యోహో నేషనల్ పార్కులో మరొక అద్భుతమైన ప్రకృతి ప్రదేశం ఈ న్యాచురల్ బ్రిడ్జ్. ఇది మనుషులు కట్టిన వంతెన కాదు, ప్రకృతి సిద్ధంగా రాతి రూపంలో ఏర్పడిన వంతెన. ఈ వంతెన కింద ప్రవహించే నది పేరు కికింగ్ హార్స్ రివర్. శతాబ్దాలుగా ఈ నది నీరు చాలా వేగంగా ప్రవహిస్తూ అక్కడ ఉన్న పెద్ద సున్నపురాయి క్రమంగా తొలుస్తూ వచ్చింది. రాతిలో ఉన్న ఒక చిన్న రంధ్రం ద్వారా నీరు ప్రవహించడం మొదలై కాలక్రమేణా ఈ రంధ్రం పెద్ద సొరంగంలా మారింది.
బండరాయి కింది భాగం మొత్తం కొట్టుకుపోయి పై భాగం మాత్రం అలానే మిగిలి ఒక వంతెనలా తయారైంది. ఈ నేచురల్ బ్రిడ్జ్ ప్రకృతి శక్తికి ఒక నిదర్శనం. ఫైనల్గా బ్యాన్ఫ్ రీచ్ అయ్యాము. మార్నింగ్ సన్వాప్తార్ ఫాల్స్, రాకీ మౌంటైన్ లాడ్జ్ చెక్అవుట్ చేసి జాస్పర్ నుంచి స్టార్ట్ అయ్యాము. మధ్యలో ఈ అథబాస్కా గ్లేషియర్, ఎమరాల్డ్ లేక్, న్యాచురల్ బ్రిడ్జ్ ఇవన్నీ చూసుకొని ఫైనల్గా బ్యాన్ఫ్ రీచ్ అయ్యాము. ఇదే మా రూమ్ బ్యాన్ఫ్లో. పర్ డే $600 ఛార్జ్ చేశారు, అంటే అప్రాక్సిమేట్లీ 40,000 రూపాయలు. చూడండి, రూమ్ బాగుంది, ఒక పీస్ఫుల్ లొకేషన్లో ఉంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. See? Yo, this is insane, you guys. There's a coyote outside of our hotel. Like, what the hell? Oh my gosh, it's just scurrying off.